వెంకటరామయ్య ఇక్కడ వెంకటరామయ్య గారు ఆయన పెద్ద మనిషికి ఇట్లా రా, ఇట్లొచ్చి మైక్ తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పు మంచి చెడ్డ అంతా. అట్లా అట్లా నించొని మాట్లాడు. స్టేజ్ మీద ఉన్న పెద్ద మనుషులకు పేర్లు అయితే తెలియదు నాకు. స్టేజ్ ఉన్న పెద్ద మనుషులు అయితే పేర్లు అయితే తెలియదు, కానీ అందరు పెద్ద మనుషులకు ధన్యవాదాలు. నా తోటి రైతులకు, నా సాటి రైతులకు, వచ్చిన వాళ్ళందరికీ, ఆఫీసర్లకు అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఏమైనా తప్పులుంటే క్షమించాలి. అయ్యా నాకు 3 ఎకరాల భూమి ఉన్నది, ఎక్కువ లేదు. నేను చౌదరపల్లి యాచారం మండలం రంగారెడ్డి జిల్లా. నేను ఎస్సీ ఫార్మర్. అయితే ఇప్పుడు నాకు 3 ఎకరాల పొలం ఉన్నది. 3 ఎకరాల పొలంలో 1 ఎకరా గార్డెన్ ఉంది, కడిల పందిరు ఉన్నది. ఆ కడిల పందిర్లా ఓ 3 రకాలు 4 రకాల కూరగాయలు పెడతా. కాకర బీర పైకి పోతుంది, కింద టమాటా, వంకాయ, మిర్చి, అది 3-4 పంటలు పండించుకుంటా 1 ఎకరాల. అదే తర్వాత తతిమ భూమిలా ఇప్పుడు మాకు ఇంకోటి హార్టికల్చర్ వాళ్ళు, అగ్రికల్చర్ వాళ్ళు సహకరించినందుకు మాకు ఎన్నో రకాలుగా ఆదుకుంటున్నారు. ఒకటి మా ఆచారం ఇబ్రాహీంపట్నం జిల్లాలో మొత్తం కరువు ప్రాంతం మాది. మైలారం చెరువు నిండితేనే మాకు నీళ్లు, లేకపోతే నీళ్లు లేవు. ఇప్పుడు 1/2 ఇంచు 30 ఇంచు నీళ్ళతోని వ్యవసాయాలు చేస్తున్నారు మా దగ్గర. ఇంకొకటి ఏంటంటే పెద్ద మనిషి కడుపు నిండా చేసుకొని ఒకటి మాకు నీళ్లు 700-800 నీళ్ళు బోరేస్తేనే నీళ్ళు పడుతున్నాయి, లేకపోతే నీళ్లు లేవు. అది కరువు ప్రాంతం కింద. డ్రిప్ ఒకటి హార్టికల్చర్ వాళ్ళు డ్రిప్ ఇస్తున్నారు. అగ్రికల్చర్ వాళ్ళు ఏమో పెసలు, కందులు అవి అని బయట సేద్యానికి వాళ్ళు చెప్తున్నారు. అయినాక ఇప్పుడు మాకు అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మాకు డ్రిప్ 7 సంవత్సరాలు అయితే డ్రిప్ నడుస్తలేదు. అయ్యా పెద్ద మనసు చేసుకొని ఒకటి 5 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు పెట్టు, డ్రిప్ పెడితే డ్రిప్ ద్వారా వెళ్తాం. మా చౌదరిపల్లి లోపల